టాప్ న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే రేవంత్ సర్కారు అరాచకాలకు అడ్డాదుపు లేకుండా పోతుంది. అధికార మంటతో కాంగ్రెస్ శ్రేణులు దాడులు హత్యలకు తెగబడుతున్నారు. దీంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన పెరుగుతుంది. పల్లెల్లో గులాబీ ప్రభంజనాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ నాయకులు చేసింది అదే. తెలంగాణ అంతటా కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే 2 రోజుల సర్కస్కు ఇల్లు పీకి పందిరేశాడు రేవంత్. 10 కోట్లతో అయ్యే సమావేశం కోసం 100 కోట్లు దుబారా చేశాడు. అన్ని హంగులు ఉన్నటువంటి హైదరాబాద్ను వదిలేసి ఊరవతల టెంట్లు వేసి మీటింగులు పెట్టి నయా తుగ్లక్ అనిపించుకున్నాడు రేవంత్. ఏమైనా తాత్కాలిక డేరా నగరంలో చేస్తున్నటువంటి అవినీతి దుమ్ము వచ్చినటువంటి అతిథులను కాంగ్రెస్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లోని వార్డులోని ఓటర్ల సంఖ్య, భౌగోళిక స్వరూపం, సరిహద్దులను సమన్వయం చేసుకుని చేపట్టాల్సిన వార్డుల విభజనలో శాస్త్రీయత ఏమాత్రం పాటించలేదంటూ బీఆర్ఎస్ మండిపడింది. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే రూపాయి మరో చారిత్రక కనిష్ట స్థాయికి జారుకుంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు అనూహ్యంగా డిమాండ్ నిలకడడంతో ఇతర కరెన్సీలు ఢీలా పడుతున్నాయి. ఇదే క్రమంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఆల్మోస్ట్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో కిరాతక కాంగ్రెస్ హత్య రాజకీయాలు, పల్లె గుండెల్లో గువ్వులు. ఐటీగా టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల సర్కస్ కోసం 100 కోట్లు దుబారా, అవినీతి తుమ్ముతో హస్తం ఆగమాగం. ఐటీగా టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. హద్దులు లేవు, సరిహద్దులు లేవు, డీలిమిటేషన్ తీరును ఎండగట్టిన గులాబీ సైన్యం. ఐటీగా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఆల్ టైమ్ కనిష్టానికి ఇండియన్ రూపీ, ఫారెక్స్ మార్కెట్లో డాలర్కు డిమాండ్. ఐటీకా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కిరాతక కాంగ్రెస్ హత్యా రాజకీయాలు, పల్లె గుండెల్లో గువ్వులు. ఐటీకా టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల సర్కస్ కోసం 100 కోట్లు దుబారా, అవినీతి తుమ్ముతో హస్తం ఆగమాగం. ఐటీకా టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. హద్దులు లేవు, సరిహద్దులు లేవు, డీలిమిటేషన్ తీరును ఎండగట్టిన గులాబీ సైన్యం. ఐటీకా టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఆల్ టైమ్ కనిష్టానికి ఇండియన్ రూపీ, ఫారెక్స్ మార్కెట్లలో డాలర్కు డిమాండ్.